అంతర్జాతీయ గంజాయి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో డీఎస్పీ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. తొర్రూరు పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం మెయిన్ రోడ్ పాలకేంద్రం మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. బస్టాండ్ సెంటర్లో చిన్న ఫ్లెడ్జ్ నిర్వహించి గంజాయి రహిత సమాధి నిర్మాణమే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణకిషోర్ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అత్యంత అవసరమన్నారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు ఉపయోగకరమైన సమాచారం అందించిన వారికి 5,000 రూపాయల నగదు పారితోషికం అందజేస్తామని వెల్లడించారు. ఈ బైక్ ర్యాలీలో తొర్రూరు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కల్పించే ఉద్దేశంతో పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన తొర్రూరు డీఎస్పీ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరైనారు. ఇప్పుడు సారు సమక్షంలో మన అందరం కూడా డ్రగ్స్ నిర్మూలనకై మనం వ్యక్తిగతంగా మన అందరం కూడా ఒక ప్రెడ్జ్ అనేది చేసుకుంటాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. పట్టణంలో సర్కిల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు భావించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ఈ వారం మొత్తం ప్రతి గ్రామాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా గౌరవ డీజీపీ గారు ఆనంద్ ఐపీఎస్ గారు మరియు మా ప్రియతమ గౌరవనీయులైన మహబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో పోలీసుల మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇది ఏ నిర్మాణంలో కానీ తీసుకోకుండా మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేస్తే వారి యొక్క సమాచారం గోప్యతగా ఉంచి వారికి బహుమానంగా 5,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది డ్రగ్స్ ఎక్కడున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిని రీ అడిక్షన్ సెంటర్స్ కానీ లేకపోతే వారిని కౌన్సిలింగ్ ద్వారా మార్చి సభ్య సమాజంలోకి వాళ్ళని తిరిగి తీసుకొస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పత్రికా విలేకరులు, సోషల్ మీడియా ద్వారా